హాయ్ ఫ్రెండ్స్, ఈ మా షార్ట్ ఫిలిం చాలా డిఫరెంట్గా ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ తీసే ప్రతి ఏదో ఇదే డైలాగ్ కొడతారు కానీ కథలకు రా. ఓకే, ఇది డిఫరెంట్ కాదు కానీ ఒక అందమైన లవ్ స్టోరీ. కథ చెప్పరా అంటే సొల్లు చెప్తావేంట్రా? ఓకే, కథలోకి వెళ్తే ఓ ముగ్గురు దోస్తులు కలిసి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసిండ్రు. అందులో కౌశిక్ అనేటోడు లెక్కలు బాగా చేస్తాడు కాబట్టి మేనేజర్గా ఉన్నాడు. అండ్ ప్రకాష్ అనేటోడు వంటలు బాగా చేస్తాడు కాబట్టి షెఫ్ ఉన్నాడు. అండ్ ఆఖరికి మన హీరో రాకేష్ అనేటోడు గిటార్ బాగా ప్లే చేస్తాడు కాబట్టి అదే రెస్టారెంట్లో గిటార్ ప్లేయర్గా ఉన్నాడు. వాంది లవ్ స్టోరీ. మనోడు మ్యూజిక్ ప్లేయర్ కదా, అందుకే మనం ఈ కథకు రాక్ స్టార్ అని పేరు పెట్టేశాం. ఇప్పుడు చూడు ఇదే పంచదారా నీది, ఇప్పుడు బండి అయిపోతుంది అదరా పైన ఇది. సరేగా నడు, లిఫ్ట్ ఇస్తుందానే. రెస్టారెంట్ లేట్ అవుతున్నాడు. ఏం వెతుకుతున్నావురా? బండికి మంచి పార్కింగ్ స్లాట్ ఏడుందా అని. అలా వాడి దగ్గర దాన్ని కూడా తీసుకుపోతాడు. పాత ఇనుప సామాను తీసుకోవాలి వాడే. ఏం మాట్లాడుతున్నావు? ఈ బండి మా తాత మా నాయనకి ఇచ్చిండు, మా నాయన నాకు ఇచ్చిండు. ఇది నేను నా కొడుకుకి ఇవ్వాలి. ఏం పాత ఇనుప సామాన్లు అంటావేమి? పెట్టుకోరా ముందు, కింద స్టార్ట్ అయ్యరా. అది అమ్మా బండి నువ్వు నీ చాతర కాకుండా మళ్ళా చరిత్ర, నీకో చరిత్ర, మళ్ళా నువ్వు తాతర చరిత్ర ఎప్పిరేవరా? నేను నన్నేమన్నాను కానీ నా బండిని ఏమన్నాక రాబాయి. అరే నీ బండి నీ కాందాన్ని తప్పితే ఇవ్వడు నడపడు కానీ ఇక్కడ వాడదేంగి దా కూర్చో. రెస్టారెంట్కి టైం అవుతుంది ఫస్ట్. ఏం కాదు కదా. అరే వాడేరా, ఎవరు తీసుకోతాడు దాన్ని? నువ్వు ఇంకేం పెట్టావు? దాచి పెట్టుకోవాలి. పెద్ద అయబుదా ఈ అరే ఇంకెంతసేపు పడుకుంటావరా? లేవరా. ఏంది నీ లొల్లి పొద్దుగాల? లేచి రెడీ అయ్యి గుడికెళ్ళు, లేకపోతే ఏ పని సక్కగా కాదు. దీనికి దేవునికి సంబంధం ఏంది? దేవుడా, నేను ముందు నీ గుడికే వస్తా. బండి స్టార్ట్ చేయి ప్లీజ్, నీకు దండం పెడతా.
టైం ఎంత అవుతుందిరా? అరే నీ మ్యూజిక్ని జనాలు వస్తారా నిన్ను పెట్టుకుంటే నువ్వు ఇంత లేట్గా వస్తే ఎట్లారా? చిల్ బ్రో, నేను వచ్చా కదా, ఇప్పుడు ఎక్స్ట్రా టేబుల్ కూడా అరేంజ్ చేసుకో. అరే ఉన్న టేబుల్ ఓకుండా ఉంటే చాలరా, పో పో. ఆర్డర్ మేడం. మెను పట్ల మినీ బిర్యానీ. మీ ఫ్రెండ్ ఏం తినదా, మొత్తం మీరే తింటారా? కస్టమర్లతో చక్కగా మాట్లాడు. ఈడొకడు. చెప్పండి మేడం, ఏం తీసుకురావాలి? ఇంద్రా, వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళని ఇస్తున్నాం రా. 3 రోజుల క్రితం నేను చేసిన బర్గర్ తినట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ అంటారా బాబు. అరే రాకీ, ఆ పిల్ల మళ్ళీ వచ్చిందిరా. అవునా? మన రెస్టారెంట్ ఫుడ్ బాగా నచ్చినట్టుంది ఆ పిల్లకి, అందుకే వచ్చింది. మామ చూడు, తను ఎంత క్యూట్గా ఉందో. తనను చూస్తూ బతికేయచ్చు. మరి ఇంకేం, చూస్తూ బతికేరా. నేను పోయి ఆర్డర్ తెచ్చుకుంటా.
ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి. ఏంద్రా లవ్వా సీరియసా? ఆ అమ్మాయిని చూసినావా? ఎంత క్లాసు? మనమా మాస్? ఎట్లా సెట్ అవుతుంది చెప్పు? వదిలేరా, మన రేంజ్కి తగ్గ పిల్ల దొరుకుతుందిలే. అయినా పిల్లకి ప్రపోజ్ చేసి ఓకే చేయించుకోవడం కంటే బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడం ఈజీరా. సరే నీ కర్మరా. ఏ ప్రకాష్, ఏమైందిరా ఇడా కస్టమర్ వెయిటింగ్? ఎంతసేపు చూడు, నీదెంతసేపు రా? ఎంతసేపు సెట్ చేసుకుంటా స్టింగ్స్? కస్టమర్లు కనిపిస్తలేరా? వాయించు తొందరగా. కాదు, ఈవినింగ్ వెళ్దాం. అమ్మని ఈ పిల్ల రాజ్యాంగం పడ్డట్టు అల్లొచ్చింది. అరే ఆ పిల్ల మళ్ళొచ్చిందిరా, నీకు పడిపోయినట్టుంది. నాకు తెలుసురా తను నా కోసం వస్తుందని. ఈ ఛాన్స్ మిస్ చేసుకునే సమస్యే లేదు. ఈ ఆర్డర్ నేను తీసుకుంటా. ఆర్డర్ మేడం. మాట్లాడితే నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా మేడం?
ఏమైందిరా? ఏం లేదురా, మోనా నాతో రోజు చాట్ చేస్తుంది, కానీ మాట్లాడదామని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అరే మనం అంటే మొగగాడుదులం, ఏడునా ఫోన్ మాట్లాడతాం. దాని ఆడపిల్లరా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అర్థం చేసుకోవాలి నువ్వు. మరి ఏం చేయమంటావురా? ఇంకా చాటింగ్లు ఫోన్ లేదురా, చిన్న పొరా లెక్క. ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టు, నీకు నచ్చిన స్పాట్కి రమ్మని చెప్పు, ఆ అమ్మాయి వస్తుంది, ప్రపోజ్ చేయి. ఇంత చిన్నదానికి ఇంత హైరాణ పడుతున్నావేంద్రా? సరేలేరా, మెసేజ్ పెడతా తనకు రమ్మని. సర్లే, నాకు కూడా వంట పని చాలా ఉంది హోటల్లో, వెళ్తా. సారీ రాకీ, ఆ రోజు నేను రాలేకపోయాను, ఎందుకంటే నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని నాకు ముందే తెలుసు. నేను ఎందుకు రాలేదో నీకు కారణం చెప్పేదానికంటే ముందు నీకు ఒక నిజం చెప్పాలి. నేను మాట్లాడలేను రాకీ. అవును, నేను మూగదాన్ని. ఈ విషయం తెలిస్తే నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావా అని ఇన్ని రోజులు జస్ట్ చాట్ చేశాను తప్పితే నీ కాల్ అందుకే అటెండ్ చేయలేదు. ఎందుకంటే గుళ్ళో నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ఇష్టపడ్డాను. తర్వాత నువ్వు రెస్టారెంట్లో కనిపించినప్పటి నుంచి రోజు రెస్టారెంట్కి రావడం స్టార్ట్ చేశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాకీ, కానీ నా ఈ లోపం మనల్ని దూరం చేస్తుందేమో అని భయంతో నీకు రీజన్ చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పేశా. ఇంకా నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు మార్నింగ్ పార్క్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవరుండరు. బాయ్ రాకీ.
చూసావుగా, నీకు కనిపించిందంట నా ప్రేమనే. ప్రేమను మాటలతోనే కాదు, ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ప్రేమంటే మనసుకు సంబంధం కదా, మరి మాటలతో పనేంటి? ఒక మొక్కకు నీళ్లు పోస్తాం, అది పూలిస్తే ఆనందిస్తాం, కానీ మాట్లాడట్లేదని బాధపడతామా? నిన్ను గుళ్ళో చూసినప్పుడే నచ్చేసావు. నేను నిన్ను చూసి ప్రేమించాను, కానీ నీ మాటలను చూసి కాదు. ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.